గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా ఇసుక దోపిడీ జరిగిందని మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ కుమార్ ఆరోపించారు. అక్రమంగా ఇసుక తరలించే వారిని తమ ప్రభుత్వం ఉపేక్షించబోదని కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని బాలరావుపేటలో ఏర్పాటు చేసిన ఇసుక బజార్ను జిల్లా కలెక్టర్తో కలిసి మంత్రి ప్రారంభించారు. టీజీఎండీసీ ద్వారా ఇందారం నుంచి మందర్మరి, భీమారం, జైపూర్, కోటపల్లి నుంచి చెన్నూరు ప్రాంత వినియోగదారులకు గోదావరి ఇసుకను అందిస్తామన్నారు. ఇసుక అక్రమ రవాణాకు కళ్లెం వేసేందుకు పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వము ఈ రాష్ట్రాన్ని దోచుకొని ఖజానా ఖాళీ చేసిన సంగతి మీ అందరికీ తెలుసు. సంక్షేమ కార్యక్రమాలు చేయాలనుకున్నా కానీ ఖజానా ఖాళీ ఉండడం వలన వారికి ఇబ్బంది అవుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి. పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరము మనము మైన్స్ డిపార్ట్మెంట్ లో సుమారు 18% ఎక్కువ పన్ను కలెక్ట్ చేయడం జరిగింది. ఎక్కడైనా ఈ ఇసుక దందా ఎవరైనా చేస్తుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురండి, వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి మళ్ళొకసారి మీ ద్వారా ఎవరైతే దీనిలో పాల్గొంటున్నారో వారికి ఒక స్ట్రిక్ట్ వార్నింగ్ అన్నమాట.